హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. గత వారం బట్టి కురుస్తున్న వర్షాలకి వరి నారుమళ్ళు సిద్ధం చేయదలుచుకున్నాము. అందులో భాగంగా 2 రోజుల క్రితం దమ్ము దొక్కిచ్చాము నారుమడి. తదుపరి విత్తనాలొడ్లు తీసుకుని వచ్చేసి ఈ రోజున చల్లటానికి సిద్ధం చేసాము. నారుమడి అదిగోండి, పక్కన పచ్చిరొంటి పంటగా వేసినటువంటి పైరు జీలుగా. ఆ పక్కన నిలబడ్డ వ్యక్తి నా తోటి పక్క చేను అతను. తను నేను విత్తనాలొడ్లు నిన్న తీసుకొని వచ్చేసి చల్లుతున్నాం. అతను కర్ర పట్టుకుని ఉన్నాడు, యంగ్స్టరే కానీ కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ర ఎందుకు పట్టుకున్నాడో నేను తర్వాత వివరిస్తాను మీకు. రైతు కష్టాలు ఎలా ఉంటాయి చూడండి. చేతిలో 20 నుంచి 25 కిలోల బరువు పెట్టుకొని బురదలో దిగుతూ విత్తనాలొడ్లు చల్లుతున్నాం. ఈ రోజున విత్తనాలొడ్లు చల్లడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా 135 రోజులు మేము పంటని కంటికి రెప్పలా చూసుకుంటే, పసిపాపాయిలా చూసుకుంటేనే మీరు తినటానికి 4 మెతుకులు వస్తాయి. అయితే రైతుల కష్టాలు ఎలా ఉంటాయి అంటే, నిన్న అనగా 22వ తారీఖు 7వ నెల నేను ఇందాక మీరు వీడియోలో చూసిన వ్యక్తి ఇద్దరం కలిసి పిడుగురాళ్ళ, మాది శాంతినగర్ దగ్గర పొలం, మా పొలం పిడుగురాళ్ళ వరి విత్తనాల కోసం బైక్ మీద వెళ్తూ ఉంటే పిడుగురాళ్ళ టౌన్లోకి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఒక మోటార్ వెహికల్ మా బైక్ని గుద్దటం జరిగింది. బైకుని వాడు గుద్దిన తర్వాత మేమిద్దరం కింద పడటం జరిగింది. అతనికి మోకాల దగ్గర బాగా ఇబ్బంది పడే పరిస్థితి అయింది. నాకు కుడి భుజం నొక్కి బాగా పెయిన్గా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఒంట్లో బాగలేనప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకి హెల్త్ బాగలేకపోతే సెలవు పెట్టి ఇంట్లో ఉంటాడు. ఉద్యోగస్తుడైతే, కూలికి సంబంధించిన వాళ్ళు అయితే మాకు జ్వరం వచ్చింది మేము పనికి రామంటాడు. కానీ తన ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా సరే ఖచ్చితంగా పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒంటి సుఖంతో సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి రైతు. అందులో భాగంగా మేము, మా గోడ పరిస్థితి అలా ఉన్నా, అతని కాలు పరిస్థితి అలా ఉన్నా, అతని కాలు పోటేసుకుంటూ కర్ర పట్టుకొని వచ్చేసి 2 కూలీలను పిలిచేసి విత్తనాలు చల్లించుకోవాల్సిన పరిస్థితి. నేను స్వతహాగా నా చేతులతో నేను విత్తనాలు చల్లుకోవడం జరుగుతుంది. ఓ పక్క గోడ నొప్పి సలుపుతూ ఉన్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో విత్తనాలొడ్లు చల్లాల్సిన పరిస్థితి అది. వాటిని మరొక రోజు చల్లుకుందామని పోస్ట్ పోన్ వేసే పరిస్థితి కాదు. కాబట్టి తప్పనిసరిగా మేము చల్లుకోవాల్సిన పరిస్థితి. రైతు జీవితాలు ఇది. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వాడికి ఒంట్లో బాగలేకపోతే సెలవు పెట్టుకుంటారు. కానీ మాకు ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా పని చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఆ పని అప్పుడు చేయాల్సిందే. అలా చేస్తేనే ఆ పంటలు పండుతాయి. ఇంత కష్టపడి ఇన్ని నష్టాలు కోర్చుకొని ఇన్ని బాధలను భరించి మేము పంట పండిస్తే తీరా అవి మా చేతికి వచ్చేసరికి అప్పుడు కూడా మళ్ళీ బాధ, ఆనందం లేకుండా అప్పుడు కూడా బాధ. పంట సరిగా పండదు, లేదా పండిందంటే ప్రకృతి సహకరించదు, లేదు ప్రకృతి సహకరించింది అని అనుకుంటే పంటకి గిట్టుబాటు ధర ఉండదు. ఇన్ని సమస్యలతో మేము సతమతం అవుతున్నాం. ఒకసారి ఆలోచించండి.